అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 14 వార్డుల్లో 3,41,00,00,000 అభివృద్ధి పనులకు ప్రారంభం. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు అంటున్న చింతకాయల పద్మావతి. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 14 వార్డుల్లో మొత్తం 3,41,00,00,000తో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైన్లు తదితర అభివృద్ధి పనులకు బుధవారం ఘనంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వార్డు మహిళలు వారికి హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ, స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో నర్సీపట్నం మున్సిపాలిటీలో 242 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మున్సిపాలిటీకి 32 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరయ్యాయని, 185 కోట్లతో ప్రతి ఇంటికి తాగునీరు అందించే భారీ మంచినీటి పథకం అమలు జరుగుతోందన్నారు. పట్టణంలో 189 రోడ్లు, డ్రైన్లు, కల్వర్టుల పనులు వేగంగా పూర్తవుతున్నాయని, వీధి దీపాల ఏర్పాటు, చెత్త నిర్వహణకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టామని వివరించారు. చింతకాయల రాజేష్ మాట్లాడుతూ, గతంలో మౌలిక వసతులు లేని ప్రాంతాల్లో ఇప్పుడు వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రతి వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆదిలక్ష్మి, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ, గాలి రమణ, గోపి, బీజా రామ్ కుమార్, జ్యోతి, రావణపల్లి రిజర్వాయర్ చైర్మన్ రాజేశ్వరరావు, 14వ వార్డు ఇన్ఛార్జ్ వరహాలమ్మ, స్థానిక నాయకులు సత్తిబాబు, రామరాజు, కిల్లాడి రమణ, రామసత్యం, బత్తినాయుడు, రాంబాబు, శ్రీరామ్మూర్తి, తాతాలు, శ్రీను తదితరులతో 5వ వార్డు నుంచి విచ్చేసిన అతిథులు, కూటమి ప్రభుత్వ నాయకులు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఈ రోజు మంచి కార్యక్రమం అండి. మనం గత 10 రోజుల పట్టించి కూడా మన మున్సిపాలిటీలో ఓపెనింగ్స్ పెట్టుకోవడం జరిగింది. 189 పనులు మనం చేసుకున్నాం. అంటే రోడ్లు అవ్వచ్చు, డ్రైన్స్ అవ్వచ్చు, కల్వర్ట్స్ అవ్వచ్చు, 189 పనులు కూడా మనం ఈ 10 రోజులు పట్టించి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకొక 15 రోజుల వరకు మనకి ఇదే పని మీద, అంటే 25 రోజులు మనం ఓపెనింగ్లకే సరిపోతుంది టైం అంతాను. అంటే అన్ని పనులు మనం చేసుకున్నామని చెప్పి గర్వంగా చెప్పుకోగల విషయం. అలాగనే ఈ రోజు మనం మున్సిపాలిటీ ఇప్పుడు శ్రీకాంత్ గారు కానీ రాజేష్ గారు కానీ చెప్పారు. ఆల్రెడీ మనం మున్సిపాలిటీ వచ్చిన తర్వాత మనం ఏ పని కూడా చేయించుకోలేకపోయాం గత ప్రభుత్వంలోను. అలాగనే మన కూటమి ప్రభుత్వం రావటం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలవటం, ఇక్కడ మన అయ్యన్నపాత్రి గారిని మనం అందరం గెలిపించుకోవడం కూడా జరిగింది. గెలిపించిన దగ్గర నుంచి కూడా ఈ రోజు నర్సీపట్నం మున్సిపాలిటీకి 32 కోట్లు పెట్టి అభివృద్ధి పనులు చేసుకోగలిగాం మనం. అలాగే మన రాజేష్ చెప్పినట్టుగా మొత్తం మున్సిపాలిటీకి 242 కోట్లు పెట్టి అభివృద్ధి పనులు చేసుకున్నాం. అలాగే అందులో భాగంగానే మనం 185 కోట్లు పెట్టి కూడా మంచినీటి పథకం గురించి చెప్పడం జరిగింది. అది కూడా తీసుకొచ్చి మనకు 1.5 year లో ప్రతి ఇంటికి కూడా ఇస్తారని చెప్పి అయ్యన్నపాత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే ప్రతిది కూడా అభివృద్ధి చేసుకొని వస్తున్నాం తప్ప ఎక్కడ కూడా వెనకాల చేయలేదు మనం. అలాగనే మనం వచ్చేసరికి లైట్లు లేవండి, లైట్లు లేకుండా దుస్థితిలో మనం ఉన్నాం. ఆ రోజు నుంచి కూడా లైట్లు కూడా మనం 1075 లైట్లు రిపేర్ చేయించుకొని 700 లైట్లు కొత్త లైట్లు వేసుకొని, అలాగనే 140 ఎలక్ట్రికల్ పోల్స్ కూడా మనం వేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ అయ్యన్న కాలనీ కూడా ఎలక్ట్రికల్ పోల్స్ ఇవ్వడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మనకి అయ్యన్న కాలనీ వచ్చిన తర్వాత మనం కరెంట్ వేసింది మనం, కాలనీ ఇచ్చింది మనం, అంతే మధ్యలో ఉన్న ప్రభుత్వం ఏమీ కూడా ఈ అయ్యన్న కాలనీకి చేయలేదు. మీరు అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. మరి అటువంటిది మనం ఎక్కడ డెవలప్మెంట్ ఆపకుండా చేస్తున్నాం. మరి ఈ రోజు డంపింగ్ యార్డ్ లాగా మన 28 వార్డులు తయారై ఉండేది. ఏ వార్డుకి వెళ్ళే చెత్త ఉంటే
మన కమిషనర్ గారిని సురేంద్ర గారిని తీసుకొచ్చి ఇక్కడ కమిషనర్ గారు పెట్టిన తర్వాత అయ్యన్నపాత్రి గారు ఇద్దరు మాట్లాడుకొని మరి డంపింగ్ యార్డ్ కి ఈ చెత్తనంతా తరలించి అక్కడి నుంచి 2 కోట్లు పెట్టి జిందాల్ కంపెనీకి పంపించడం జరిగింది. అది ఒకటే కాదు, ప్రాసెస్ యూనిట్ అని చెప్పేసి మనం కొత్తగా పెట్టారు. ఏ రోజు చెత్త ఆ రోజు కంప్లీట్ చేసేసి వర్మీ కంపోస్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మరి పెట్టితే అది 3,05,00,000తో అది కూడా పెట్టడం జరిగింది. మరి అన్ని మనం కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా మన 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 వార్డు బాగుండాలి, మన పల్లె బాగుండాలి, మన మున్సిపాలిటీ బాగుండాలి అని ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. మీరు చిన్న రిక్వెస్ట్ ఒకటైతే మాత్రం చెప్పగలను, మన ఇక్కడ ఉన్నట్టు అయ్యన్న వాళ్ళు ఒక చెడ్డ పేరు అయితే నమోదై ఉంది. అది నా నోటితో నేను చెప్పను. పిల్లలందరూ కూడా ఈ విషయం గ్రహించే అయ్యన్న పాత్రి గారు ఇక్కడికి మీరు ఇక్కడ ఆడుకోండి, ఈ ప్లేసులు కూడా నేను ఫినిషింగ్ వేస్తానని చెప్పి 4 లక్షలతో ఫినిషింగ్ వేయించి ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. కూడా తప్పుదావ పట్టకుండా దీన్ని వాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలియజేసుకున్నాం. ఆ చెడ్డ పేరు అయ్యన్న కాలనీ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం. మనం అలాగనే అభివృద్ధి పనులు ఎక్కడా కూడా వెనకం చేయకుండా చక్కగా చేసుకుని వెళ్తున్నాం. రోడ్లు చెప్పారు మేము చాలా మటుకు ఫస్ట్ అయితే అయ్యన్న కాలనీ, తర్వాత ఏమో శారదా నగర్ అని చెప్పి అయ్యన్న చెప్పారు. అలాగే అయ్యన్న కాలనీలో ఎంత అయితే మనం రోడ్ వేయాలో అవన్నీ కూడా కొంతవరకు వేసుకొచ్చాం. అయ్యన్నపాత్రి గారికి ఇచ్చి మీరు కాలనీ వైజ్ గా ఇచ్చేసి రోడ్లు లేకుండా ఉండేది. గత 2 సంవత్సరాల నుంచి కొద్దిగా మార్పు జరిగిందండి. ఆ మార్పు వచ్చేసి రోడ్లు వేయడం, కొన్ని డ్రైన్స్ వేయడం, కలవట్లు వేయడం, ఏ కాకుండా వాలీబాల్ కోర్టు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కానీ నాకు ఒక చిన్న ఇదండి, మా వార్డుకి రావాల్సిన ఫండ్స్ కూడా ఈయన తీసుకున్నాడు. మా వార్డుకి రావాల్సిన ఫండ్స్ కూడా ఈయన తీసుకున్నాడు. మొత్తం టోటల్ గా ఎక్కువ ఫండ్స్ ఇచ్చింది ఓన్లీ అయ్యన్న కాలనీకి అండి. ఏ వార్డుకి కూడా ₹1 దాటి ఫండ్స్ రాలే. కేవలం అయ్యన్న కాలనీకి ఒకటే 2,28 లక్షలు వచ్చాయి. సుమారుగా నాకు తెలిసి ఇంకో 3 ఏళ్ళు ఏ వర్క్ లేకుండా కంప్లీట్ అయిపోతుందండి అయ్యన్న కాలనీ. కానీ మన అయ్యన్నపాత్రి గారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన నర్సీపట్నం చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 242 కోట్లు మన అయ్యన్నపాత్రి గారు తీసుకొచ్చారు. దాంట్లోని 185 కోట్లు వచ్చేసి మన వాటర్ ఫెసిలిటీకి. ఇంటింటికి కొలాయి వస్తుంది. ఇప్పుడు మన వర్క్స్ అవుతున్నాయి, బల్గట్టం దగ్గర ఇదంతా వర్క్స్ అవుతున్నాయి. అది కూడా నాకు తెలిసి ఒక 8 months 9 months లో క్లియర్ అయిపోద్ది సుమారుగా. మళ్ళీ మున్సిపాలిటీ అభివృద్ధి పనులకి ఒక 32 కోట్ల వరకు తీసుకొని వచ్చారు. ఇదంతా ఆల్ టైమ్ రికార్డ్ అనుకోండి, ఇదంతా ఆల్ టైమ్ రికార్డు. కానీ అది మళ్ళీ మనం గతంలో తర్వాత తీసుకురామో తెలియదు. కానీ ఈయనైతే మొత్తం అన్ని ఫండ్స్ తీసుకొస్తున్నారు. నర్సీపట్నంలోని ఎక్కడ కూడా పట్నం కొంచెం పెద్దదవుతూ ఉంటుందండి. ఊరు చివరన ఉంటాయి, కానీ ఊరు లోపల అయితే ఎక్కడ కూడా ఏం సమస్యలు లేకుండా చూసుకునే బాధ్యత అయ్యన్నపాత్రి కుటుంబం కానీ. ఈ అయ్యన్న కాలనీకి కూడా నేస్తున్నాను మాట. కాలనీకి కూడా ఇప్పుడు లేని విధంగా ఇంకో 3 సంవత్సరాలు చూడండి. ఈ 3 సంవత్సరాలు ఇక్కడ ఏం పని లేకుండా చూస్తాం. దాని తర్వాత వచ్చి సంక్షేమ పనులు ఏం పని లేకుండా చూస్తాం. ఏ మాత్రం కూడా నేను ఏ కార్యక్రమం కూడా మీకు ఎవరికి ఏమి చేయలేకపోయానండి. ఎందుకంటే మీ అందరి ముందు కూడా క్షమించడానికి నేరం నేను చెప్పుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ లేదు, ఉన్నా కూడా మున్సిపాలిటీలు కూడా మంది కాదు. ఒక జేసీబీ తీసుకొచ్చి చిన్న కాలువ తీద్దామన్నా కూడా వెంటనే వచ్చి తీసుకెళ్లిపోయే పరిస్థితి ఉండింది. ఎందుకంటే మన వార్డుకి తెలుగుదేశం వార్డు అని పేరు ఫస్ట్ నుంచి కూడా అయ్యన్నపాత్రి గారి కుటుంబానికి ఈ వార్డు కూడా వాటికి అయ్యన్నపాత్రి గారు శాంక్షన్ చేశారండి.
ఇది చాలా చిన్న విషయం కాదు. అంటే యావరేజ్ గా చూసుకుంటే నెలకు 10 లక్షలు ఇచ్చారండి. నెలకు 10 లక్షలు అయ్యన్న కాలనీకి మొత్తం టోటల్ గా వచ్చిన వెంటనే అయ్యన్న పాత్రుడు గారు మొట్టమొదటిగా నన్ను పిలిపించి చెప్పింది ఏంటంటే టోటల్ ఎంత ఖర్చు అవుతుంది, మొత్తం కాలువ డ్రైన్ కాదు, సీసీ రోడ్ అని కాదు, టోటల్ ఎంత అవుతుంది మొత్తం కలిపి